రఘురామ కృష్ణరాజు గారు చేయించారా? కూటమి ప్రభుత్వం చేయించిందా? లేదు. లేకపోతే పాడేరు నియోజకవర్గంలో వైసీపీ క్యాండిడేట్ చేయించారా? ఎవరు చేయించారు అతని పైన దాడి? మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో మత కల్లోహాలు లేపడానికి ఈ యాక్టర్ కమ్ పాస్టర్ కమ్ పొలిటీషియన్ రంగం సిద్ధం చేసుకున్నాడు. ఎలా సిద్ధం చేసుకున్నాడు? అతనితో పాటు కారులో ఇద్దరు వెళ్తున్నారండి. ఈ పాస్టర్ యాక్చువల్గా కడప జిల్లాకు చెందిన అతను. అతనితో పాటు కారులో వెళ్తున్న వాళ్ళు గుంటూరు సత్తెనపల్లికి సంబంధించిన వాళ్ళు వెళ్తున్నప్పుడు అతని పైన దాడి జరిగింది. ఏంటంటే నిన్న పాదయాత్రకు బ్రేక్ ఇచ్చుకుని ఒకరోజు కార్ రిపేర్ ఉందని చెప్పి వెళ్తున్నప్పుడు అతను లిటరలీ 1 కిలోమీటర్ దాడాడండి నీరుకొండపల్లి నుంచి. అతను చింతపల్లి వెళ్ళే దారిలో అతనికి కారు పైన కోడిగుడ్లతో కొట్టారు. కొట్టినప్పుడు మొహానికి మాస్క్ వేసుకున్నారు. బయటకు లాగి చెట్లలోకి తీసుకెళ్ళిపోయి, ఏజెన్సీ ఏరియాలో ఇదంతా చెట్లలోకి తీసుకెళ్ళిపోయి అక్కడ కొట్టేస్తుంటే కారులో ఉన్న వాళ్ళు ఎవరు అడ్డుకోలా, కారులో ఉన్న వాళ్ళని వాళ్ళు కొట్లా. విచిత్రం ఏంటంటే వాళ్ళందరూ కూర్చుని దాన్ని వీడియోలు తీస్తుంటే అది కూడా ఫుల్ షేకీ కెమెరా, రామ్ గోపాల్ వర్మ సినిమాని మించిపోయి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా వాళ్ళు మొత్తం వీడియోలు తీస్తుంటే ఆ వీడియోలో మన అభినయ్కి ప్యాంట్ బాగానే ఉంది, ఏం అవ్వలా. మళ్ళీ రెండో వీడియో ఏదైతే బయటకు వచ్చిందో ఇమీడియట్గా అతన్ని చుట్టుపక్కల ఉన్న కూలీలందరూ తీసుకెళ్ళి అతన్ని హాస్పిటల్ తరలిచ్చే తరుణంలో ఆ తీసుకొచ్చిన వీడియోలో ప్యాంట్ చిరిగిపోయి ఉంటుంది. అంటే అతనేం చెప్తాడు దీనికి అభినయ్? లేదు మొదటిసారి కుమ్మడమే కాదు, రెండోసారి కూడా వచ్చి కుమ్మారు నన్ను, ఆ కుమ్మేటప్పుడు ప్యాంట్ చిరిగింది, నా ప్యాంట్ నేను చించుకోలేదన్నాడు. పోలీసులకు పెద్ద డౌట్ వచ్చింది. అంతా బాగానే ఉంది కదా, స్టేబుల్గా ఉన్నాడండి, ఏదో పెద్ద సీరియస్ కండిషన్లో లేదు, ఓ చిన్న ముళ్ళు తీసుకుంది అంతే. దానికి నెత్తురు కక్కేసా నేను, ఎముకలు ఇరిగిపోయి ఈ లెవెల్లో కటింగ్ ఇచ్చాడు. పోలీసులకి ఏదో డౌట్ వచ్చింది, అసలు లోపల వాళ్ళు ఎందుకు కుమ్మలేదు?